గులాబీ అధినేత సీఎం కేసీఆర్ 4 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇవాళ నర్సాపూర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రూరల్, బోధ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. కాగా గులాబీ బాస్ ఇప్పటికే రాష్ట్రంలోని 70 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్, రూరల్, బోధ్, నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొదటగా నర్సాపూర్ నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తర్వాత నిజామాబాద్ రూరల్ జిల్లా కేంద్రంలోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక అక్కడి నుంచి ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గ కేంద్రంలోని సభలో పాల్గొంటారు. అయితే ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్లో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. దీంతో కేసీఆర్ పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ప్రజా ఆశీర్వాద సభలలో కూడా ఈ రోజు పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ అభ్యర్థి జోగురామన్న తరఫున కూడా ప్రచార సభల్లో పాల్గొంటా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడంతో పాటు అదేవిధంగా బోత్కు సంబంధించి కూడా బోత్ అసెంబ్లీ నియోజక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ యాదవ్ తరఫున కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించున్నారు. ముఖ్యంగా ఏదైతే చాపర్దార్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చేరుకోవడానికి వస్తున్నట్టు ముఖ్యమంత్రి కూడా భారీగా కూడా స్వాగతం పలకడానికి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సభకు కూడా దాదాపు 50,000 నుంచి 60,000 మందిని కూడా తరలించడానికి దాదాపు అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. అక్కడ సభ అనంతరం కూడా ముఖ్యమంత్రి చాపర్దార్ కూడా బోత్ నియోజకవర్గానికి సంబంధించిన అనిల్ యాదవ్ అక్కడ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేసిన సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సభ కూడా బోత్ మండల కేంద్రంలోని నిర్మల్ చౌరస్తా వద్ద కూడా ఏర్పాటు చేసి ఈ సభకు కూడా భారీగా కూడా దాదాపు 50,000 మందిని తరలించడానికి కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అనిల్ యాదవ్ కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది. ఏదైతే ఈ ముఖ్యమంత్రి పర్యటన సభల నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఏదైతే అనేక చర్యలు అయితే చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా సభ దగ్గర కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉమ్మడి ఏదైతే ఇప్పటికీ కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సుడిగాలు పర్యటన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గత కొన్ని రోజుల క్రితం కూడా ఇటు మంచిర్యాల కావచ్చు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు కాన్స్టిట్యూన్సీ అదేవిధంగా బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలలో కూడా ఒకే రోజు కూడా పర్యటించడం జరిగింది. ఆ తర్వాత మరో రోజు ఈ మరో 2 సభల్లో కూడా ముఖ్యమంత్రి సుడిగాల పర్యటన చేసి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనేటువంటి అవకాశం నేపథ్యంలో కూడా ఏదైతే పూర్తిగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా పూర్తి ఏర్పాట్లు చేసి అదేవిధంగా కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. సుజాత, అరుణ్, సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రైట్ గా ఏదైతే ఆదిలాబాద్ కు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటికీ కూడా ముమ్మరం చేసి భారీగా కూడా జనాల సమీకరణ చేయడానికి కూడా బీఆర్ఎస్ కసరత్తు చేసి ఇప్పటికీ కూడా జనాలను అయితే తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ గ్రామాలకు కూడా దాదాపు ఒక గ్రామానికి కూడా 5 నుంచి 7 బస్సులు కూడా పంపేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యంగా జోగురామన్న అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన తరఫున కూడా ఈ ప్రజా ఆశీర్వాద సభలో కూడా ముఖ్యమంత్రి ఆయనకు మద్దతుగా కూడా మద్దతు ప్రసంగించారు. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే అక్కడ కొంత సమస్య ఏదైతే గతంలో కొంత సమస్యలు ఉన్నటువంటి సిసిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి కావచ్చు మరికొన్ని సమస్యల నేపథ్యంలో కూడా ఆ సమస్యల విషయంలో ఇప్పటికే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు అక్కడ సిసిఎల్ అది మూగపడడంతో కూడా చాలా మంది కార్మికులు ఇవాళ రోడ్డున పరిస్థితి పడినటువంటి పరిస్థితులు ఆ విషయంలో కూడా ఏమైనా హామీ ఇస్తారా, దాని విషయంలో ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు చేపడతారో దాని మీద కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నా ఆ విషయంలో కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారనేటువంటి అయితే జిల్లాకు సంబంధించిన ప్రజలు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక బోతుకు సంబంధించి కూడా బోతులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక అనిల్ యాదవ్ ఈసారి కొత్తగా కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాకుండా కూడా స్వయం సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు కాకుండా కూడా అక్కడ అనిల్ యాదవ్ అనేటువంటి జడ్పీటీసీకి టికెట్ ఇచ్చి కూడా ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం కూడా బరిలోకి దించింది. అక్కడ కూడా అనేక సమస్యలు గతంలోనే అక్కడ పనిచేసినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి జరగలేదనేది ప్రధాన సమస్య. మరి అభివృద్ధి విషయంలో కూడా ఈసారి అభ్యర్థిని గెలిపిస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తాడు అని ముఖ్యమంత్రి కూడా ఏమైనా హామీలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదనే కోణంలో కూడా అక్కడ బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఉత్కంఠ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సభలను సక్సెస్ చేయడానికి అయితే ఇటు బీఆర్ఎస్ అయితే పూర్తిగా కూడా కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. సుజాత, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.